అండ్ ముఖ్యంగా నాకు ఈ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే పర్వాలేదు, బాగానే అనిపించింది. అంటే అక్కడక్కడ కొంచెం స్లోగా సాగుతా ఉన్నా మూవీ పర్వాలేదు, అని మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా నాకు అనిపించింది అనమాట. అంటే మెయిన్ ఏంటంటే ఇటు మూవీ కమర్షియల్గాను రజనీకాంత్ గారి ఎంట్రీస్, రజనీకాంత్ గారి స్టైలు, ఆయన యాటిట్యూడ్, ఆయన కరిష్మా ఇవన్నీ ఉన్నప్పటికీ ఇంకొక పక్క ఏంటంటే క్రిటికల్ అక్లైమ్ వచ్చే విధంగా అంటే మెసేజ్ ఓరియంటెడ్ స్లోగా ఉన్న మనకు మెసేజ్ ఓరియంటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో నాకైతే పెట్టిండే అమౌంట్కి నాకు వర్త్ అనిపించింది, పర్వాలేదు, బాగానే ఉందనిపించింది. సినిమా చూసి వస్తున్నా మామూలు కేకలు అంటే కేకలు, అసలు నిజంగా 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినా కానీ రజనీకాంత్ స్టైల్ కొట్టేవాడే లేడు. ఆ రేంజ్ లో ఉంది అసలు ఏమన్నా స్టైల్స్ అన్నా. అంటూ ఇందులో జైలర్ సినిమా లాగా ఉంది అంటున్నారు కానీ కాదు, దానికి మించిపోయింది. రజనీకాంత్ గారు సూపర్ అంటే సూపర్ చేశారని మన తెలుగు అందులో కూడా అసలు ఒక రిచ్ పర్సన్, మెయిన్ రౌడీ, లాస్ట్ వరకు తెలియదు, చాలా అంటే చాలా బాగా చూపించారు. స్టోరీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ రీచ్ చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అంటే రజనీకాంత్ గారి స్టైల్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ సాంగ్ అరుద్ సాంగ్ ఇర్రాగా తీసిన స్టెప్ గానీ ఆయన కూడా వచ్చాడు. బాబా కేకలు అరుపులు సూపర్ సూపర్ సూపర్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, సూపర్ సూపర్.